వైసీపీ ఖాతాలో ఎమ్మెల్సీ పదవి వచ్చి పడింది. ఎమ్మెల్యే కోటాలో ఏపీకి 5 ఎమ్మెల్సీ పదవులు దక్కాయి. ఈ 5 కూటమికే దక్కాయి. 5ంటిలో 3 టీడీపీ, అలాగే జనసేన, బీజేపీ చెరో సీటును పంచుకున్నాయి. సాంకేతికతంగా చూస్తే 5 ఎమ్మెల్సీ పదవులు కూటమివే. అయితే బీజేపీ నుంచి నామినేషన్ దాఖలు చేసిన సోము వీర్రాజును మాత్రం కూటమి అభ్యర్థిగా టీడీపీ, అలాగే ఆ పార్టీ అనుబంధ మీడియా అసలు గుర్తించడం లేదు. వైఎస్ జగన్కు సన్నిహిత నాయకుడిగా వీర్రాజుపై టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు, అలాగే ఆ పార్టీ అనుకూల మీడియా ప్రతినిధులు బల్లగుద్ది మరీ చెప్పడం చర్చనీయాంశమైంది. టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించే సోము వీర్రాజుకు బీజేపీ జాతీయ నాయకత్వం ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడం అంటే ముమ్మాటికి వ్యతిరేక సంకేతంగా భావించాలని వాళ్ళంతా అంటున్నారు. బీజేపీ నాయకులుగా చలామణి అవుతూనే చాలామంది నాయకులు టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయడం చూస్తున్నారు. ఫలానా నాయకుడు లేదా నాయకురాలు పేరుకు బీజేపీనే కానీ టీడీపీ శ్రేయస్సు కోసం పనిచేస్తున్నారని వెంకయ్యనాయుడు మొదలుకొని నేటి ఆ పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి వరకు విమర్శలు ఎదుర్కొన్నవారే. ఆ కోణంలో చూస్తే సోము వీర్రాజు నిఖార్సైన బీజేపీ నాయకుడు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేస్తూ ఆ తర్వాత బీజేపీ నాయకుడిగా సోము వీర్రాజు ఎదిగారు. రాజకీయంగా టీడీపీని, చంద్రబాబును ఏకిపారేసిన సందర్భాలు అనేకం. అందుకే వీర్రాజు అంటే వాళ్ళందరికీ బయటకు చెప్పుకోలేని కోపం. కానీ జాతీయ నాయకత్వం దగ్గర వీర్రాజుకు మంచి పలుకుబడి ఉండడంలో ఎమ్మెల్సీ పదవిని దక్కించుకోగలిగారు. బీజేపీ జాతీయ నాయకత్వం దగ్గర చంద్రబాబు మాట చెల్లుబాటు అయ్యి ఉంటే వీర్రాజును కాకుండా లంకా దినకర్, నాగభూషణం తదితర తమ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళలో ఒకరికి సీటు ఇప్పించుకునేవాళ్ళు. వీలు కాకపోవడంతో వీర్రాజు అభ్యర్థాన్ని ఆమోదించక అనివార్య పరిస్థితి ఏర్పడింది. కానీ టీడీపీ యాక్టివిస్టులు, మీడియా ప్రతినిధులు మాత్రం వైఎస్ జగన్ సన్నిహితుడికి ఎమ్మెల్సీ పదవి దక్కిందని వాపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరోవైపు 2019 ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను 2024లో ఎమ్మెల్యేగా చేసిన కాకినాడ జిల్లా పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వర్మ రాజకీయ పీఠానికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎసరపెట్టారనే ఆవేదన ఆయన అనుచరుల్లో కనిపిస్తుంది. ఎన్నికల సమయంలో పొత్తులో భాగంగా పిఠాపురం సీటును జనసేనకు కేటాయించారు. తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించగానే ఆ నియోజకవర్గ కేంద్రంలో వర్మ అనుచరులు అగ్గిపుట్టించారు. వర్మ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్మను చంద్రబాబు పిలిపించుకొని పిఠాపురం టీడీపీ కార్యకర్తల సమక్షంలో అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. పవన్కు మద్దతు పలకాలనే చంద్రబాబు ఆదేశాల్ని వర్మ అనుసరించారు. కూటమి అధికారంలోకి రావడం, ఇప్పుడు 5 ఎమ్మెల్సీ పదవుల్ని అధికార పక్షానికే దక్కడం తెలిసిందే. ఇందులో తప్పకుండా వర్మకు ఇస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. చివరికి వర్మకు ఉసూరుమనిపించారు. ఇదేమని అంటే 2027లో ఇస్తామని అడిగిన వాళ్ళందరికీ చెప్పుకొచ్చి కొందరి నోళ్లు మూయించారు. నిజానికి వర్మకు తప్పకుండా ఇవ్వాల్సి ఉండింది. కానీ ఆ పని జరగలేదు. వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరోక్ష కారణమని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. వర్మను ఎమ్మెల్సీ చేస్తే పిఠాపురం మరో పవర్ పాయింట్ ఏర్పడుతుందని, అప్పుడు జనసేన ప్రభావం తగ్గుతుందనే భయాన్ని చూడొచ్చనే ప్రచారం జరుగుతోంది. కేవలం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవర్ తగ్గుతుందనే ఏకైక కారణంతోనే వర్మను పక్కన పెట్టారని టీడీపీ నేతలు అంటున్నారు. వర్మను పక్కన పెట్టాల్సిన కారణం ఏంటో చెప్పాలని టీడీపీ సీనియర్ నేతలు అంటున్నారు. ఎవరి కోసమే సొంత పార్టీకి చెందిన నేతలకు పదవులు ఇవ్వకపోవడం ఏంటని నిలదీత వర్మ అనుచరుల నుంచి వస్తోంది. అలాగైతే టీడీపీ కోసం ఎందుకు పనిచేయాలనే ఆవేదన కూడా లేకపోలేదు. నెమ్మదిగా వర్మ రాజకీయ భవిష్యత్తును సొంత వాళ్లే విధ్వంసం చేస్తున్నారని ఆయన అనుచరులు మండిపడుతున్నారు. తనను గెలిపించిన వర్మను రాజకీయంగా భూస్థాపితం చేసేలాగా పవన్ అడుగులు వేస్తున్నారంటూ టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. పవన్ను గెలిపించి తప్పు చేశామనే భావన వర్మ అభిమానుల్లో నెలకొంది.